హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కట్టిపరుగు చేపలు మామిడికాయ పులుసు స్పైసీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు చేపలు మామిడికాయ పులుసు స్పైసీగా తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ కట్టిపరుగు చేపలు తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత గరుకు నేల మీద వేసి రుద్దుకుని శుభ్రంగా కడిగి హాఫ్గా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇలా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లో కొంచెం రాళ్ళు ఉప్పు వేసి రాళ్ళు ఉప్పు అంతా కూడా చేప ముక్కలకు బాగా పెట్టేటట్టు కలుపుకున్న తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసి 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగినట్టయితే చేప ముక్కలకున్న నీసు వాసన పోతుంది. అలాగే ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లో చేసుకుని పెట్టుకోవాలి. బౌల్ తీసుకుని అందులో పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు వేసుకుని నీళ్ళు పోసి ముందుగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్నట్టయితే చింతపండు రసం మనకు ఈజీగా వస్తుంది. ఇప్పుడు చేపల పులుసు తయారు చేసుకోవడానికి స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న పాన్ పెట్టుకుని అందులో 4 లేదా 5 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు మెంతులు వేసుకోవాలి. మెంతులు చిటపటలాడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు బాగా వేగించుకోవాలి. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, టమాటా పేస్ట్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ దాకా హోమ్మేడ్ చేపల మసాలా పొడి వేసుకోవాలి. ఈ పొడులు వేసుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకుని మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలా అంతా కూడా చేప ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకుని 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2-3 నిమిషాలు చేపల ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఇందులో నానబెట్టి రసం తీసి పెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి. అలాగే పులుసుకు సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి. చేపల పులుసు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. పుల్లగా ఉన్న మామిడికాయ ముక్కలు ఈ చేపల పులుసులో వేసుకున్నట్టయితే చేపల పులుసు పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. చేపల పులుసు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో మెంతులు, జీలకర్ర వేగించిన పొడి 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఈ పొడి వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి 20 నిమిషాల పాటు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేపల పులుసు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో 10 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వండినట్టయితే కట్టిపరుగు చేపలు మామిడికాయ పులుసు స్పైసీగా రెడీ అవుతుంది. ఈ ప్రాసెస్లో చేసినట్టయితే కట్టిపరుగు చేపలు మామిడికాయ పులుసు పుల్లగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది.